ఏరియాలో సంక్షేమ పథకాలు అన్నది ఇంప్లిమెంటేషన్ బిగినాయి. ఇప్పుడు ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు కాబట్టినే విశాఖ ఏజెన్సీగా రోడ్లు వేసి, లేకపోతే ఆ కొండల మీద రోడ్లు ఇల్లు ఎందుకు వేయాలి? అప్పటికి తిరుపతికి కూడా లేవు రోడ్లు కొండలు ఎక్కడానికి, ఆ తర్వాత వేసిన రోడ్లే కదా. అట్లుంటాయి. ఒకప్పుడు నక్సల్స్ కోసం పోలీసులు వెళ్ళడం కోసం రోడ్లు వేశారు, సదుపాయాలు వచ్చినాయి. ఆ రోజుల్లో వీళ్ళకి చేతిలో డబ్బులు కూడా ఉండేది కదా గిరిజనులకి. ఇవాళ ఎడ్యుకేటెడ్ గిరిజనులు ఉంటున్నారు. పైగా ఆ ప్రాంతాల్లో టూరిజం ఇంపాక్ట్ వల్ల కొంత ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంది. మావోయిస్టులు ఉంటే అది నష్టపోతున్నారు. ఇప్పుడు గిరిజనులు మావోయిస్టుల సిద్ధాంతం కూడా చండాలం చేసుకున్నారు. ఇప్పుడు ఇదివరకు నిజాయితీ, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉండే వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఏఓబి ఏరియాలోనే కదా గంజాయి బాగా సప్లై అవుతుంది. మరి మావోయిస్టులు గంజాయి స్మగ్లర్ని ఎందుకు ఎంత చేయలేదు? మైనింగ్ జరుగుతుంది అక్కడే కదా, ఎందుకు అంతం చేయలేదు? అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదే కదా, మరి ఎందుకు అంతం చేయలేదు? వాళ్ళతో వీళ్ళు టైఅప్ అవుతున్నారు తప్పించి అవి రక్షించట్లా. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కమిషన్లు దండుకుంటున్నారు. దాంతో వీళ్ళు కూడా వీళ్ళని నమ్మడం మానేశారు. ఇదివరకు అట్లా జరగకుండా చూస్తూ గిరిజనులను కూడా ప్రోత్సహించి వాళ్ళని ఎదిరించమనేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? గిరిజనులు వీళ్ళు కొంత సంపాదన కోసం కొంత గంజాయి పండించేవాడిని ప్రోత్సహించాడు, చూస్తూ ఊరుకున్నాడు మావోయిస్టు. ఈ గంజాయి కోతలు, ఈ గంజాయి పంట కారణంగా గిరిజనుడికి రబ్బులు రావడం బిగిన్ చేసింది. తర్వాత ఈ గంజాయిని పట్టుకోవడానికి పోలీసులు వస్తారంటే